హై వ్యూవర్స్, ఈరోజు అల్లు అర్జున్ వల్ల దిల్ రాజు, రామ్ చరణ్, చిరంజీవి ఆల్మోస్ట్ ముగ్గురు మీద కూడా ఒక భారీ ఎఫెక్ట్ లాంటిది. రేపు సంక్రాంతికి వస్తుందని చెప్పేసి మన వెంకట సినిమా రాబోతుంది. నాకు తెలిసి F2 అప్పుడు కూడా F3 అప్పుడు కూడా సినిమా టికెట్ రేట్లు పెంచాల, అవే ఉంచారు. జనాలు బాగానే వెళ్ళారు, చూశారు. ఆ F3 సినిమాస్ నాకే కంప్రమైజ్ ఇచ్చి ఏం సినిమా బాబు అనిపించింది. బట్ జనాలు బాగానే చూశారు. అది ఎందుకు చూసారు ఏంటంటే టికెట్ రేట్ తక్కువ అండ్ కొంత ఫన్ ఉందనో ఏదోనో వెళ్ళిపోయారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా అనిల్ రావుపూడి, దిల్ రాజు, మన వెంకటేష్. దెన్ ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ F4 అన్నట్టుగా ఉండిద్ది అన్నట్టు చెప్తున్నారు. బట్ సినిమా వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు గోదావరి గట్టు అని చెప్పేసి మన మన గూగుల్ సంస్థ పాట బాగానే క్లిక్ అయింది, రాసింది కూడా మన భాస్కర్ భట్ల గారు. సో ఇప్పుడు విషయం నేను చెప్తున్నది, రేపు సంక్రాంతికి ఈ దిల్ రాజుకు సంబంధించి 3 సినిమాలు గేమ్ చేంజర్, బడ్జెట్ ఏకంగా 250 కోట్లు 300 కోట్లు అంటున్నారు. దెన్ దానికి బ్రేక్ ఈవెన్ అన్నా బిజినెస్ పరంగా అన్నా 500 కోట్లు గట్టిగా దాటాల్సిందే. టికెట్ రేట్లు పెంచకుండా, ప్రీమియర్లు బెనిఫిట్స్ లేకుండా ఇప్పుడు నడపాలి అంటే సినిమా ఎక్స్ట్రాడినరీ వేలో ఉండాలి. ఆల్రెడీ మన శంకర్ డైరెక్టర్ ఉన్నారు కదా, భారతీయుడు, జెంటిల్ మ్యాన్, ఇటువంటి సినిమాలు తీసిన శంకర్ని మరలా చూద్దామంటే రీసెంట్ టైమ్స్ కనిపించలేట. మన భారతీయ 2 చూసి నాకే పిచ్చిలేసింది, బాబు ఇదే సినిమా బాబు అనిపించింది. ఇప్పుడు గేమ్ చేంజర్తో మాత్రం ఎక్స్ట్రాడినరీ హిట్ కొట్టబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మన రామ్ చరణ్తో కొన్ని ఫొటోస్ బయటకు వచ్చింది. రామ్ చరణ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్గా ఉంది. సరే తమన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ చెప్పుకునేది ఏముందిలే కానీ సూపర్, బట్ సాంగ్తో నాకు అంత ఎక్కట్లా. సో నేను చెప్తుంది ఏంటంటే సినిమా వచ్చేసి ఇప్పటివరకు దాని మీద అంచనాలు వచ్చేసి పెద్ద బజ్ క్రియేట్ అంటే కనిపించట్లేదు, అండ్ సూపర్ డూపర్ హిట్ అయితే వల్ల కనిపించట్లేదు. కానీ టికెట్ రేట్లు కనుక ఇలాగే ఉంటే జనాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సినిమా ఎక్కడైనా సరే ఖచ్చితంగా జనాలు ఎక్కువ వస్తారంటున్నారు. టికెట్ రేట్లు పెంచితే సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా పోయినట్టే, ఎందుకంటే 1-2 మొత్తం తేలిపోయిద్ది అని అంటున్నారు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. నేను ఫ్లోలో టికెట్ రేట్లు పెంచితేనే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తుందని చెప్పేసి నేను చెప్తాను అనుకున్నా. బట్ క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు సినిమా బాగుంటే టికెట్ రేట్లు పెంచకుండా ఉంటేనే ఎక్కువ జనాలు వస్తారు. సో ఇప్పుడు విషయం ఏంటి, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటే దిల్ రాజు సేఫ్. సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా టికెట్ రేట్లు పెంచకుండా, ప్రీమియర్లు బెనిఫిషియల్ లేకుండా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ దెబ్బపడే ఛాన్స్ ఉంది. అండ్ రామ్ చరణ్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి జనానికి పైరసీ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్పకి సంబంధించి నేనే షాక్ అయ్యా. అసలు డే 1 ఫస్ట్ మార్నింగ్ షో పడగానే పైరసీ వచ్చేసింది. నాకు కొంతమంది చెప్పారు లింక్ అయితే పోరా బాబు ఎవడ చూస్తారు, ఓటీటీలో చూద్దాం లేరా అని చెప్పేసి. విషయం ఏంటి, ఇప్పుడు ఈ గేమ్ చేంజర్కి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదు, బెనిఫిట్లో ప్రీమియర్ లేవు. సో ఆ రకంగా దిల్ రాజుకి, రామ్ చరణ్కి ఒక రకం భారీ షాక్ అన్నట్టు. తర్వాత ఏపీలో టికెట్ రేట్లు పెంచుతారన్నది చూడాలి. బెనిఫిట్లు ప్రీమియర్ షో ఖచ్చితంగా యాడ్ అయితే ఉంటాయి, ఆల్రెడీ చెప్పున్నారు అక్కడ వాళ్ళు. నెక్స్ట్ డాకు మహారాజు నైజాం డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా మన దిల్ రాజు తీసుకున్నాడట. దానికి కూడా మరి టికెట్ రేట్లు పెంచకపోయినా, బెనిఫిట్ లేకుండా, ప్రీమియర్ లేకుండా అది దెబ్బ కొట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, అది కూడా దిల్ రాజే ప్రొడ్యూసరు. సో ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు దిల్ రాజు సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సెలెక్ట్ అయినా సొంతంగా టికెట్ల విషయంలో, సినిమా విషయంలో పాప నిర్ణయం తీసుకున్నాడు గవర్నమెంట్. అది నెక్స్ట్ మన చిరంజీవి గారికి సంబంధించి విశ్వంబర రాబోతుంది. యాక్చువల్గా మన జనవరిలో రావాలి, దాన్ని ఇప్పుడు సమ్మర్కి పోస్ట్ పోన్ చేసినట్టున్నారు, మార్చ్ ఆర్ ఏప్రిల్లో. ఆ విషయంలో కూడా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం స్కోప్ లేదు ఇప్పుడు అక్కడ. దెన్ ఏమైంది, అటు ఇటు చేసి ఒక అల్లు అర్జున్ వల్ల ఇండస్ట్రీ మొత్తం మీద ఎఫెక్ట్ పడింది. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మెగా ఫ్యామిలీ మీద పడబోతాం, మరీ ముఖ్యంగా గేమ్ చేంజర్ రామ్ చరణ్ మీద అండ్ దిల్ రాజు మీద. మొత్తంగా ఒక్కడ వల్ల మొత్తం కంపు అయిందంటే ఇదిగో ఇక్కడే. బట్ దిల్ రాజు మీద నాకు నమ్మకం ఉంది, స్టోరీ సెక్షన్ అద్భుతంగా ఉండిద్ది. అండ్ శంకర్ గారి మీద ఇంకా నమ్మకం ఉంది. అండ్ రామ్ చరణ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఐఎమ్ షూర్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అని కోరుకుంటూ ఉన్నా. అండ్ సంక్రాంతికి వస్తున్నాం, అవునన్నా కాదన్నా ఫ్లోలో వెళ్ళిపోయింది, అది కూడా హిట్టే. ఇక డాకు మహారాజ్ గత కొద్ది సంవత్సరాలు మనం చూస్తూ ఉంటే హ్యాట్రిక్ నాకు తెలిసి వీరసింహారెడ్డి కానీ, దానికి ముందు వచ్చినటువంటి అఖండ కానీ, అండ్ మొన్న వచ్చినటువంటి శ్రీలీలది తనదో సినిమా వచ్చింది కదా, మంచి మెసేజ్ సినిమా, అది లేక అది కూడా హిట్ అయినా. ఇప్పుడు రాబోతున్న డాకు మహారాజ్ సూపర్ హిట్ అయితే నాకైతే అనిపిస్తాను. సంక్రాంతి ఎఫెక్ట్ గట్టిగా హిట్లు కొట్టాలి. అండ్ చిరంజీవి గారికి సంబంధించి విశ్వంభర, మన బింబిసార ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో సో అతను కాబట్టి, సో గట్టిగానే వర్కౌట్ చేసి దాని కూడా ఎక్స్ట్రా ఉండబోతున్నారు, ఉంచుతారు, సినిమా హిట్ అయితే కోరుకుంటూ ఉన్నా.